ఎందుకంటే మన భారతదేశానికి ఎందుకు మనం భయపడాలంటే మన లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ, లేబర్ ఎక్కువ అండి మనకి. మనలాంటి దేశానికి కానీ ఇట్లాంటి టెక్నాలజీ కానీ వస్తే ఉపాధి అవకాశాలు చాలా వరకు కోల్పోతాం మనం. ఎందుకంటే మన జనాభా ఎక్కువ కదండి, మనం యూరోపియన్ కంట్రీస్ కాదు కదా, మనం జనాభా ఎక్కువ, లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ. అట్లాగే ఇప్పుడు ఈ టూల్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే జనరల్గా వాడ పర్స్పెక్టివ్లో ఇన్పుట్స్ తక్కువ ఇచ్చిన అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, మిగతాది అదే చేసుకుంటుంది. తక్కువ ఇన్పుట్స్తో మీరు చేసే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు యాంథ్రోపిక్ ఏ వచ్చింది కదా, ఇది గ్రేట్, లేకపోతే ఇది అవుతుంది, ఇది ముందు వచ్చింది. కాదండి, ఆల్రెడీ 2-3 ఏళ్ల నుంచి కూడా గూగుల్ కానీ లేకపోతే మీకు మెటా కంపెనీ కానీ మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి యాప్స్ని ఇలాంటి టూల్స్ తయారు చేస్తున్నారు. ఇంకా బయటకు రాలేదు, ప్రాబబ్లీ another 2-3 months వచ్చేస్తాయి. అది కూడా ముందే చెప్పేస్తున్నాను మీకు, అప్పుడు కంగారు పడక్కర్లేదు మీరు. ఇట్స్ నాట్ దట్ యాంథ్రోపిక్ ఏ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా టూల్ కనిపెట్టడం కాదండి, దీని మీద వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఇది రావడం సర్ప్రైజ్ గా చాలా మంది తెలియగా అనుకుంటున్నారు అనలిస్టులు, అలా కాదండి, దీని మీద వర్క్ జరుగుతుంది. ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఏజెంటిక్ ఏ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఎరా అంటారు, పోస్ట్ ట్రాన్స్ఫార్మర్ జరుగుతున్నాయి వర్క్, క్వాంటమ్ ఆల్గారిథమ్స్ మీద, క్వాంటమ్ మిషన్స్ మీద జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బయటకు వచ్చిన తర్వాత న్యూస్ అప్పుడు మీకు సెన్సేషన్ అవుతుంది. అది వర్క్ చాప కింద నీరులాగా 50 ఏళ్ళ తర్వాత ఏవి చేయాలో కూడా ఆ వర్క్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చేస్తున్నారు జనం.